ఏదో నామమాత్రంగా షిఫ్ట్ అవుతారు. అది కూడా అక్కడ లోకల్గా ఉన్న బీజేపీ లీడర్కు ఉండేటువంటి క్రెడెన్షియల్స్ని బట్టి, లైక్ మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాసు, విష్ణుకుమార్ రాజు, హరిబాబు, వీళ్ళకి ఏంటంటే కాస్త తెలుగుదేశం యాక్సెస్ కూడా ఉన్నటువంటి వాళ్ళు. ఇది ఉపయోగపడింది. మాణిక్యాలరావుకి అట్లా తెలుగుదేశం యాక్సెస్ లేదు, కానీ ఆయనకి అక్కడ ఆర్ఎస్ఎస్ ఇంపాక్ట్ బాగా పనిచేసింది మొదటి నుంచి ఉండటం. ఈ నలుగురు తప్పించి ఏముంది అక్కడ బేసిక్గా. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం ఓటర్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది మోడీ ఇంపాక్ట్తో ఒకటి. రెండవది, ఇప్పుడు జగన్ని ఆర్థికంగా కుంగతీయాలన్నటువంటి తెలుగుదేశం ఆలోచన. వీళ్ళు కోరుకుంటున్నటువంటి మెయిన్ ఉద్దేశం ఏంటి? చంద్రబాబు నాయుడు పొత్తులో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్స్ ముందు మనీ ఫ్లో ఆగిపోవాలి, కేంద్రం నుంచి వచ్చేటువంటి పన్నుల్లో షేరింగో ఇతర పథకాల డబ్బులో ఇవన్నీ ఆగిపోవాలి. ఆగిపోతే ఇప్పుడు ఈ టైంలో ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి కదా, అవి ఆగిపోవాలి. అది ఆగిపోతే అప్పుడు ప్రజల్లో ఒక నెగిటివిటీ వస్తుంది, అప్పుడు ఆల్టర్నేటివ్ చూస్తారు, అప్పుడు తమను చూస్తారు అనేటువంటిది ఒకటి. తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళడం అనేది ఇప్పుడు అమిత్ షా గారి భేటీలో జరిగేది అంటే ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ అంతే. అవసరంగా భావిస్తుందా భారతీయ జనతా పార్టీ, అవకాశంగా